గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో యూర్స్, వెల్కమ్ టు ఐటమ్స్ మీడియా. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య సమస్యలు, అసలు ఆరోగ్యంగా ఉన్నామని మనిషికి సాటిస్ఫాక్షన్ ఉందా? రీసెంట్గా చూసుకున్నట్టయితే ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా సతమతమవుతున్న సమస్య బాడీ పెయిన్స్. చిన్న లేదు పెద్ద లేదు, ఏస్తో సంబంధం లేదు. ఏ ఒక్కరిని అడిగినా ఎక్కడో దగ్గర సమస్య ఉందనే చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతమంది డ్రైవింగ్ చేసేవారు, అదేవిధంగా హెవీ వెయిట్స్ని లోడ్ చేసేవారు, అదేవిధంగా ఇంటి దగ్గర ఒంగోని పని చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. ఏంటంటే ఒకరికి కీళ్ళ నొప్పి అంటారు, ఒకరికి వెన్ను సమస్య అంటారు, ఒకరికి మెడ నొప్పి అంటారు. సో రీసెంట్గా చిన్న పిల్లలు కూడా చూస్తున్నాం, కనీసం బ్యాగ్ మోయడానికి కూడా మనకి శక్తి లేక ఊగిపోతూ స్పైనల్ కట్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి సమస్యలన్నిటికీ ప్రకృతి దేవుడిచ్చిన వరం. సో ప్రకృతిలో ఉండే అనేక ఔషధ గుణాలు కలిగిన మూలికలు మనకి ఉండే ఆరోగ్య సమస్యలు తీర్చుతాయి అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు రామకృష్ణ గారు. సో రామకృష్ణ గారితో మాట్లాడదాం, అసలు ప్రకృతిలో ఎలాంటి ఆరోగ్య సమస్యని తీర్చే మూలికలు ఉన్నాయి, ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ప్రత్యేకత ఉందంటున్నారు. సో ఆయనతో మాట్లాడదాం, మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రస్తుతం చూడొచ్చు ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఏ ఒక్కరు ఫుల్ హెల్తీగా ఉన్నామని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడో దగ్గర బాడీ పెయిన్ అని, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఏదో విధంగా ఎంత మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా ఏంటంటే మా ప్రాబ్లం అంటే సొల్యూషన్ దొరకట్లేదు. ఏం చేస్తే తగ్గుతుంది? టాబ్లెట్స్ మింగుతున్నాం, అదేవిధంగా చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, రన్నింగ్ చేస్తున్నాం, అయినా సరే మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేదు అంటున్నారు. కానీ మీరేమంటున్నారంటే ప్రకృతిలో దొరికే మూలికల ద్వారా, అదేవిధంగా ప్రకృతి మనకి ఇచ్చిన వరం దేవుడు, అందులో లభించే కొన్ని ఔషధ మొక్కల ద్వారా మన ఒంటిలో సమస్యను తగ్గించుకోవచ్చు అన్న. సో మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం అసలు ఎలాంటి చిట్కాలు ఉన్నాయో చెప్పండి. ఓం నమో ధన్వంతరి నమః. మన ఇప్పుడు ఆరోగ్యపరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్ అన్నవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైనవి. దానికి సంబంధించి మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లోనే కొన్ని రకాల మొక్కలు, మనకి అందుబాటులో ఉన్న మొక్కలే చాలా రకాల మొక్కలు ఉన్నాయి. మనం చుట్టుపక్కల నడిచి వెళ్ళేటప్పుడు దారిలో కూడా చాలా రకాల మొక్కలు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని రకాల మొక్కలను తీసుకొని మీకు పత్రపోటలి అనే ఒక పంచకర్మ ట్రీట్మెంట్స్లో పత్రపోటలి అనే మీకు ఒక కిడీని ప్రిపేర్ చేసి మీరు ఎలా ఇంటి దగ్గర మీరు అన్నది చేసుకోవాలి. అది చేసుకుంటే మీకు ఏ విధంగా నొప్పులు అనేవి తగ్గుతాయి ఏంటి అన్నది మీకు వివరంగా చెప్పడానికి ఇప్పుడు నేను నా ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, పత్రపోటలు చేయడానికి ముందుగా మనకు తీసుకోవాల్సిన మొక్కలు మనం చుట్టూ రోజు డైలీ వారీగా చూస్తుంటాం. ఆవదం మొక్క, మీరు నిత్యం డైలీ చూస్తుంటారు రోడ్ల మీద. ఆవదం మొక్క, దీన్ని కొన్ని పీసులు అంటే చిన్న చిన్న ముక్కల కింద ఆవదం మొక్క, ఈ ఆవదం మొక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద చేసి అదొక భాగం తీసుకునేవారు. మనం తీసుకొని అంటే ఈ ఆవదం మొక్క ఓన్లీ లీవ్స్ మాత్రమే, లీవ్స్ సార్ ఇవన్నీ మనం డైలీ రొటీన్ గా చూసేగానే కనిపిస్తున్నాయి. ఏం సార్ వీటిలో ఇంత విశిష్టత అవుతుందా? మనకి రోడ్ మీద ఇది ఆవదం మొక్క. ఈ ఆవదం మొక్క మనకి ఇప్పుడు ఇప్పుడు మనం 9 రకాల ఐటమ్స్ తీసుకుంటున్నాము. అందులో ఇది ఆవదం, తర్వాత వావిలి చెట్టు. ఇది మన రెగ్యులర్గా అంటే పురటాలు వేడిలో కలుపుకొని స్నానం చేయమని చెప్తారు. అండ్ ఇది దత్తూర అంటే ఉమ్మెత్తాకును మనం దాన్ని యూటిలైజ్ చేస్తుంటాయి. అండ్ జిల్లేడులో కూడా మనకు నొప్పిని హరించే తత్వం ఉంటుంది. అలాగే మునగ గురించి మన పెద్దలు చాలా విధాలుగా చెప్పారు ఈ విషయాలన్నీ. అండ్ చింతాకుతో పాటు మనం కొబ్బరి అండ్ లెమన్
కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మనం పెట్టుకున్న వాళ్ళను. అలాగే నిమ్మకాయలు కూడా. ఓకే సార్, ఇవన్నీ అంటే మనకి డైలీ ఇంట్లో దొరికేలానే కనిపిస్తున్నాయి. అదే విధంగా వెల్లుల్లి కూడా. Yes, వెల్లుల్లి కూడా అంటే ఎక్కువగా సిక్ అయిన పర్సన్స్ కి, ఆపరేషన్ అయ్యే పర్సన్స్ కి వెల్లుల్లితో చేసిన వంటకాలు పెట్టమంటారు. అండ్ ఈ క్లాత్స్ కూడానా? క్లాత్స్ దీంతో ఇప్పుడు మనం ఇవన్నీ అంటే చిన్న చిన్న పీసెస్ కింద తీసుకున్నాం కదా మేడం, ఇవన్నీ కలిపి మనం అంటే కొట్టన్ చుక్క ఆయిల్తో ప్రిపేర్ చేస్తాము. ప్రిపేర్ చేసి దాన్ని కిడీ కింద ప్రిపేర్ చేస్తాం అనమాట అండి. దీన్నే ఒక మూట కింద చేసి ప్రతి ఒక్కరు అంటే కాలు నొప్పులు కానీ, మధ్యలో పట్టేసిన వాళ్ళు కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, పారాలసిస్ స్ట్రోక్స్ కానీ, నీ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీంతో చేసుకుంటే వెంటనే తాత్కాలికంగా రిలీఫ్ అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు అది చేసే విధానాన్ని మీకు ఒకసారి చేసి చూపిస్తాను నేను. సార్, ఫస్ట్ మనం కంపల్సరిగా ఆకుల్ని అనేది అంటే ఏవో ఇలా తెచ్చేసి కట్ చేసేసి మనం కిడీ పౌడర్ చేసుకోవడానికి లేదు. కంపల్సరిగా ఇంత చిన్న చిన్న పీసెస్ అనేవి చేసుకోవాలా? దీనివల్ల ఏం లాభం ఉంటుంది ఇలా పీసెస్ చేసుకోవడం? మనం చిన్న చిన్న పీసెస్ చేసుకోవడం వల్ల మనకి దాంట్లో ఉన్న రెసిడెన్సీ పవర్ అన్నది అందులోకి అన్నది ఇంగ్రీడియంట్స్ లోపలికి చేరి దాని తర్వాత దాని పవర్ అన్నది ఇప్పుడు ఈ పేషెంట్ అన్నది రిలీజ్ అన్నది వస్తుంది. ఫస్ట్ ఆముదం ఆకుతో స్టార్ట్ చేసి మనకి డైలీ రొటీన్ గా కనబడే ఆముదం ఆకు. సో దీన్ని ఏం చేస్తారంటే ఎక్కువగా దీపావళి సమయంలో ఆముద చెట్లకి తీసుకొచ్చి దివిటీలుగా వాడతారు. కానీ మన హెల్త్ ఇష్యూని తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుందంట. వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అందుకేనేమో ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా దీపావళి టైంలో వాటి యొక్క ప్రాముఖ్యతని తెలియడానికే ఇలా పెట్టారేమో. కంపల్సరిగా ఆముదం చెట్లు ఉండాలి దీపావళి సెలబ్రేట్ చేయాలి. ఇది వావిల్లాకు, ఎందుకంటే డెలివరీ అయిన మహిళల కోసం కంపల్సరిగా వావిల్లాకుతో స్నానం చేయిస్తారు. వేడి నీటిలో దీన్ని మరిగిస్తే ఆ బాడీ పెయిన్స్ నుండి రిలీఫ్ వచ్చి హాయిగా ఆమెకి నిద్ర పడుతుంది. అదేవిధంగా బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది అనేసి దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు ఇక్కడ. అదేవిధంగా దతురా, మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు దతురా ప్లాంట్ గురించి వినడమే తెలుసు, కానీ దాని నుండి ముళ్ళు కాయలు ఉంటాయి కదా, దాంతో చక్కగా ఆడుకునే వాళ్ళం. కానీ దానిలో ఇంత మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అంటున్నారు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు. అదేవిధంగా జిల్లేడు ఆకులు చూడగానే ఫస్ట్ మనం భయపడతాం. దాన్ని కట్ చేస్తే ఆ వచ్చిన పాలు కారణంగా ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తామేమో, కానీ కాదు. జిల్లేడు ఆకుల ద్వారా కూడా ఈ మెడిసిన్కి చాలా వాల్యూ ఉంటుంది. అదేవిధంగా నొప్పిని నివారించడంలో ఇది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేసి. అదేవిధంగా మునగ ఆకు. సో మనకి ఈ మునగ ఆకుకి సంబంధించి బ్లడ్ ప్యూరిటీ కోసం, అదేవిధంగా ఎవరైనా పేషెంట్స్ కోసం మునగాకు ఫ్రైని కర్రీస్లో వాడితే తొందరగా వారు కోలుకుంటారు అనేసి అని అంటారు. సో నిజమే, ఇది కూడా అంటే దీని పాత్ర కూడా ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు మనకి సార్ తెలియజేస్తున్నారు. దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారు. అదేవిధంగా చింత ఆకు, మనం ఎప్పుడు చింత చిగురు పప్పు వండుకుంటుంటాం, కానీ దీన్ని మాత్రం ఇప్పుడు మెడిసినల్ ఆయిల్ కోసం సంబంధించి యూస్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు. ఇంకా నిమ్మకాయలు కూడా, ఒక నిమ్మకాయ హాఫ్ పార్ట్ని కట్ చేసుకున్నారు. అదేవిధంగా ఎండు కొబ్బరిని కూడా పీసెస్గా కట్ చేసుకున్నారు. సో మన దగ్గర అయితే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి అన్నీ తెలుసుకున్నాం. ఎన్ని పార్ట్స్ని ఎలా కట్ చేసుకోవాలి కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని యూస్ చేసి అసలు నొప్పులు నివారించడానికి మెడిసిన్ ఎలా తయారు చేస్తారో కూడా చూద్దాం. పత్తపోటు ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టుకోవాలి. దాని ఇంగ్రీడియంట్స్ తయారు చేయడానికి మనం కొట్టన్ చుక్కాది తైలం ఇది కొట్టన్ చుక్క అండి. కొట్టన్ చుక్కాది తైలం కేరళ మెడిసిన్ ఇస్తారా? కొట్టన్ చుక్కాది చుక్క ఆయిల్, కొట్టన్ చుక్కాది తైలం
కొట్టన్ చుక్కాది తైలం. ఇది ఆయుర్వేద షాప్స్ లో ఆయుర్వేద దొరుకుతుంది. షాప్ లో అవైలబిలిటీ ఉంటది. అండ్ కేరళ అంటే దీనికోసం కంపల్సరీగా ఇదే వాడాలి. కంపల్సరీగా కప్పన్ చుక్క తైలం వాడితే ఎక్కువ రిజల్ట్ అన్నది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఆమదం, నువ్వుల నూనె అంటారు అవేమి అట్ల వల్ల ఎఫెక్ట్ తక్కువ ఉంటది అనమాట. Okay. ఇది మనకి మెడికేటెడ్ ఆయిల్. దీంట్లో దగ్గరలో ఒక 75 లీవ్స్ అన్నవి కలుస్తాయి ఇందులో. దాంట్లో కలుస్తాయి. దాంతో పాటు మనకి ఓన్లీ దీనికి పెయిన్ సంబంధించి రిలేటెడ్ గా ఆయిల్ అనేది ప్రిపరేషన్ చేస్తారు అనమాట వాళ్ళు. సో పాన్ హీట్ చేసుకున్న తర్వాత ఇది వేసుకోవాలా? స్లోగా ఈ ఆయిల్ అన్నది మనం ప్రొవైడ్ చేయాలి. ఎంత అండి, ఎంత క్వాంటిటీ? 100 ml వేసుకోవాలి. చూడండి నేను వేస్తున్నాను కానీ కన్నా ఇంకా వేసుకోవాలి. ఇంకా వేసుకోవాలి. డీప్ ఫ్రై అనేది చేయడానికి మనకు ఇందులో ఫ్రై చేయాలా అవన్నీ? ఓకే. అంటే ఫస్ట్ ఏ లీఫ్ ని యూస్ చేయాలి? మనం ఫస్ట్ గా తీసుకోవాల్సింది వావిలి ఆకుని మనం తీసుకొని దాంట్లో అన్నది ప్రొవైడింగ్ చేయాలి. ఇది డీప్ ముందు కొద్దిగా మంట పెంచుకొని ఆయిల్ హీట్ అయ్యాక వావిలి ఆకుని ముందు అందులోకి వేయాలన్నమాట. మరుగుతున్న ఆయిల్ లో వేసుకోవాలి. బాగా ఆయిల్ మరగాల? ఆయిల్ కొద్దిగా మరగాలండి. ఆయిల్ మరిగిన తర్వాత అందులో అన్నది ప్రొవైడ్ చేయాలి. తర్వాత మనం వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. కలుపుకోవచ్చా? కలపచ్చండి. ఓకే. దాని తర్వాత లెమన్. అంటే దీనికి కూడా ఫస్ట్ ఇదే వేయాలి. ఈ విధంగా చేసుకుంటే కొద్దిగా అంటే దాని ఇంగ్రీడియంట్స్ అన్నవి దిగుతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో ప్రొవైడింగ్ అన్నది జరుగుతుంది. దాని తర్వాత కొబ్బరి ముక్కల్ని కూడా మనం చిన్న ముక్కల కింద తరుక్కున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత చింతాకుని తీసుకొని చింతాకుని వేసుకోవాలి. చింతాకుని వేసుకోవాలి. తర్వాత స్లోగా డీప్ ఫ్రై అవుతుంది. తర్వాత మనం స్మెల్ కూడా డిఫరెంట్ గా వస్తుందండి. ఇదండి ఇది ఉమ్మెత్తాకుని కూడా మనం స్లోగా వేసుకునే వాళ్ళం. దాని తర్వాత జిల్లేడాకు అన్ని కలిపేసి ఒకసారి వేసేస్తామంటే కొద్దిగా అది. దాని తర్వాత ఆముదమాకు దాన్ని అరేంజ్మెంట్ చేయాలి. ఒక్కొక్క ఆకు కలుస్తుంటే ఒక్కొక్క ఫ్రాగ్రెన్స్ అంటే మారిపోతుంది. ఫస్ట్ ఆకు వేసేసరికి ఒకలా వచ్చింది, సెకండ్ ఇంకోలా వచ్చింది, థర్డ్ అంటే ఒక్కొక్కటి కలిసేసరికి లాస్ట్ గా మనం మునగాకుని మనం లాస్ట్ లో యూజ్ చేసుకోవాలి. పోతుందండి. మనం దాంట్లోనే ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ అన్నది చేయడానికి కూడా ఆయిల్ అన్నది సరిపోతుంది అన్నమాట. అంటే సమయాన్ని వేచించక్కర్లేదు దీనికోసం. 15 to 20 minutes కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హీటింగ్ ప్రాసెస్ అనేది ఒక 10 minutes మాక్సిమం అవుతుందేమో. అది మనకి ప్రొవైడింగ్స్ అంటే దాంట్లో ఉన్న ఆయుర్వేదిక్ విలువలు అన్నాయి మన సపోర్టింగ్ గా మూవ్ అవుతుంటాయి అన్నమాట. మెడిసినల్ వాల్యూస్ అన్ని రిలీజ్ అవుతాయి కరెక్ట్ గా. కానీ ఇలాంటి ఆకులు ఆవిరి పట్టడం, అది కూడా కొన్ని ఆకులు ఆవిరి పట్టడం, ఆవిరితోటి ఒళ్ళు నొప్పులు అవన్నీ చేయడం అన్ని జరుగుతాయి. అవి మనం అంటే పత్ర స్వేదం అనేసి, పిండ స్వేదం అనేసి మనం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధమైన ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఇందులో ఏ మాత్రం వేరే ఆకు మనకి తెలియకుండా కలిసిపోయినా చేసినా ఏ ఇబ్బంది కలగదండి. ఎందుకంటే ప్రతి మనకి కాలు తగిలే ప్రతి ఆకు మనం నిత్యం చూస్తుంటాం. ఏది నేలవేమో అంటే మనకి అది చిన్న ఉసిరికాయలాగా ఉంటది. దాంట్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ. ఇప్పుడు చుట్టూ తిరిగి మనకి ఏ టాబ్లెట్ ఇచ్చినా, అంటే ఇప్పుడు పచ్చకావులు అంటారు, టాబ్లెట్ ఇస్తారు, ఆ టాబ్లెట్ దాంతో చేస్తారు. మనకి ఆ ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ అన్న తెలియక మనం దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు నిత్యం మన కళ్ళ ముందు ఉండే చెట్లు పిచ్చి మొక్కలు అనుకుంటాం, ఆ చెట్లన్నీ మనకి ఇప్పుడు యూటిలైజ్ ఉపయోగపడేవే. సార్ ఇది అలా స్మెల్ మారుతుంది అయ్యేసరికి. అందులో ఆ ఆయిల్ కూడా వేసుకున్నాం కదా, ఆయిల్ ఫ్రాగ్రెన్స్, అదే విధంగా ఈ మూలికల యొక్క ఆకుల యొక్క ఫ్రాగ్రెన్స్, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అబ్బా ఒక కమ్మటి. నాకైతే మీరు ఏ పౌడర్ చేస్తారో తెలియదు కానీ ఈ పొడి అన్నంలో కలుపుకొని తినే విధంగా ఉంది.
సరిపోతుందా ఇలా? సరిపోతుందండి ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఈ మాత్రం ఫ్రై అయితే ఇలా చాలు. ఆయిల్ సపరేట్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ చేసుకోవాలండి. తర్వాత మనం దాంట్లోనే చేస్తాం. ఆయిల్ సపరేట్ చేసేస్తాం. ఓకే, కూడా అలవాటు పెద్ద వాళ్ళకి చాలా బాగా ఆయిల్, పనిచేస్తుంది. సో దాని బదులు ఈ ఆయిల్ యూజ్ చేసుకున్నా సరే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఇప్పుడు కిడీ ప్రిపరేషన్, దానికి సపోర్టెడ్ గా ఇంకో క్లాత్ కూడా మనం ఆల్టర్నేట్ కంపల్సరీ వైట్ ఉండాలండి. వైట్ అంటే కాటన్ ఉంటే ఇంకా, అంటే కాటన్ ప్యూర్ కాటన్, ప్యూర్ కాటన్ ఉంటే మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి 2 pieces తీసుకోవాలి. కింద ఒక పీస్, పైన ఒక పీస్ ఉంది. 2 pieces కంపల్సరీగా తీసుకోవాలి. ఎస్, వేడిగా ఉంటుంది కదా, పర్వాలేదు. వేడిగా ఉన్నా పర్వాలేదు. అది కిడీ ప్రిపేర్ చేసాక అది కూలింట్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. దానివల్ల ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు మనం తీసుకుంటాం. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఆయిల్ సపరేట్. ఇప్పుడు ఆయిల్ లో కూడా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కలిసే కాబట్టి మరింత అంటే ఆయిల్లో ఉన్నాయి, అదే విధంగా ఈ ఆకుల్లో ఉన్నాయి. స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది. సూపర్ అంటే చెప్పలేము అనమాట, హాయిగా కూడా ఉంది స్మెల్. అంటే ఇప్పుడు ఇది మనం పీల్చుకున్నా మనకి ఇంకా ఒంట్లో ఉన్న చిన్న చిన్న రోగాలు కూడా మిస్ అయిపోతాయి. అంటే జలుబు, దగ్గు ఇలాంటివి కూడా పోతాయి అన్నమాట. ఓకే, అంటే ఒక దెబ్బకి 2, 3, 4, 5 పెట్టెలు అనేటట్టు ఇది ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చే ఫ్రాగ్రెన్స్ ద్వారా జలుబు, దగ్గు అలాంటి కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవి కూడా కంట్రోల్ అవుతాయి. ఓకే, సరే, ఇది వన్స్ యూస్ చేసిన తర్వాత మరి ఇంకా పనికిరాదా? ఒక పర్సన్ కి ఒక 3 to 4 days వాడుకోవచ్చు. ఒక పర్సన్ కి 3-4 days, ఎందుకంటే ఇది డీప్ ఫ్రై చేసాం కాబట్టి అది పాడవడం అన్నది జరగదు. కానీ మనం చేసిన ప్రతిసారి ఇప్పుడు కిడీ ప్రిపేర్ చేస్తాం కదా, ఇప్పుడు మనం కొట్ట చుక్క తైలం, ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉన్నది కదా, దాన్ని అన్నది ఒక 2 to 3 drops అనేది అందులో ప్రొవైడ్ చేసి ఇప్పుడు ఒక ముద్దలా చేస్తాము. ఇలా దీన్ని దగ్గరికి టై చేసుకోవాలా? దగ్గరికి టై చేసి ఓకే, నాట్ వేయాలి. సో ఇది మనం పక్కన పెట్టుకొని ఎప్పుడు కావాలితే అప్పుడు మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటామో ఆ టైంలో కొద్దిగా హీట్ చేసుకోవాలి. హీట్ అంటే హీటెడ్ ఆయిల్, ఇప్పుడు మనకి ఎలాగా కొట్టన్ చొక్కా తైలం ఉంది కదండి, అంటే ఏంటి ఇప్పుడు ఇలా కట్టేసిన తర్వాత హీట్ చేయడం అంటే ఇప్పుడు మరి మనం పాన్ లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పాన్ లో అన్నది మనం ఆ పాన్ లో ఈ కట్టిన కిడీని అంటే ఈ వస్తువుని అందులో ముంచి కొద్ది హీట్ అంటే పొయ్యి మీద పెట్టి హీట్ చేసి గోరువెచ్చగా చేసి ఇలాగ అప్లై చేసుకోవాలి. మరి ఆఫ్టర్ యూస్ తర్వాత టై చేసింది అలా ఉంచేయచ్చు, అలా ఉంచేయాలండి. టై చేసి 3 days వరకు మనం వాడుకోవచ్చు. 2 to 3 days వరకు మనం 2 to 3 days వరకు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు యూస్ చేసినా సరే దీన్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని మిగిలిన ఆయిల్ ని యూస్ చేసుకోవాలి. తోటలో అంత గొప్ప ఔషధ గుణం ఉందన్నమాట. ఆశ్చర్యం కదండి. ఎందుకు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాం, పర్ఫెక్ట్ గా ఫలానాదే ప్రాబ్లం అని మనము చెప్పలేకపోతున్నాం. సో మనం ఇక్కడే ఉంది అంటే ఇక్కడ ఉన్న పెయిన్ నెక్స్ట్ డేకి ఇక్కడ నుండి ఇంకో దగ్గర అదొక టెన్షన్ కదా. ఇప్పుడు అదే ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే ప్రాబ్లము, ప్రతి ఒక్కరు మనకి ఏం తెలుసు, ఏం చేయాలి, ముందు రాగానే ప్రాబ్లం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలి, ఇంజెక్షన్ చేయించుకుంటేనే ముందు ప్రాబ్లం అన్నది క్లియర్ అవుతుంది. మన ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా చాలా విలువైన సూత్రాలు ఉన్నాయి మనకు ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అన్నది మనకు ఉన్నది. మనం ఏంటంటే ఆ విషయాలు మనం గమనించుకోకుండా ప్రతి ప్రాబ్లంకి చిన్న ప్రాబ్లం వచ్చినా పెద్ద ప్రాబ్లం వచ్చినా మనం డాక్టర్ని పరిగెడుతున్నాం ఈ కాలంలో. ఇప్పుడు ఇదే కిడీతో ఇప్పుడు మీరు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ విధమైన మెడిసిన్ వాల్యూ కలిగిన ఇప్పుడు పెయిన్కి టాబ్లెట్ వేసుకుంటాం, అది అప్పటికే నామాత్రం తగ్గుతుంది. ఈ కిడీతో ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి దగ్గరలో 6 months to 1 year దాకా ప్రాబ్లం అన్నది మళ్ళీ కనబడుతుంది. ఇంత చిన్న మూటలో ఎంత ఔషధ గుణం ఉందంటే
ఎక్కడ భుజం, వెన్ను, అదేవిధంగా చేతులు, కాళ్ళు, కీళ్ళ సమస్యలు, నడుము నొప్పి అన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కార మార్గం. ఇక్కడ మనం చూపించిన ఆకులతోనే, చిన్న చిట్కాలతోనే వైద్యం. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. సో మనం దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ప్రాబ్లం కూడా ఉండదు. చక్కగా సార్ చెప్పినట్టు ఆ మూలికలన్నీ తీసుకొచ్చి ఆ ఆకులన్నీ కట్ చేసుకొని కొంత ఆ ఆయిల్, కొట్టం చుక్క ఆయిల్లోని హీట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని గోరువెచ్చగా ఉన్నది ఎక్కడ పెయిన్స్ ఉన్నాయో అక్కడ దీన్ని ఇలా 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 అనుకుంటే చాలంట. అసలు ఎంత హాయిగా ఉంటుంది. నేను వాసన కూడా ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా పీలుస్తుంటే ఇంకొన్ని లోపల ఏమైనా ప్రాబ్లం ఉన్నా రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించి అది కూడా క్లియర్ అయ్యే విధంగా ఉంది. సో రామకృష్ణ గారు ఒక విలువైన ఔషధాన్ని, అదేవిధంగా ఒక మంచి ఆరోగ్య చిట్కాను కూడా మీరు చెప్పారు. సో దీనివల్ల ఎలాంటి నొప్పుల్ని నివారించుకోవచ్చు? ఈ ఈ ఈ అంటే దీన్ని కిడి అంటారు. Yes, కిడి. దీన్ని ఎలకిడి అంటారు. దీంతో మనం బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, సర్వైకల్ అంటే మధ్యలో పట్టేసిన రెస్ట్రాక్షన్స్, వాళ్ళకున్న ప్రతి అవయవం దగ్గర ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ప్రతి నొప్పి దగ్గర దీన్ని అన్నది యూజ్ చేసుకోవచ్చు. మనం చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా దీన్ని అన్నది యూటిలైజ్ చేసుకోవచ్చు. యూటిలైజ్ చేసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా రికవరీ అన్నది కనిపిస్తుంది. మళ్ళీ దీనివల్ల మనం టాబ్లెట్స్ అన్న ఏ విధంగా వాడవలసిన లేదు. ఇది వేసుకుంటారు. ఎస్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒక విలువైన అమూల్యమైన సమాచారాన్ని మా ఐటమ్స్ ప్రేక్షకుల కోసం తయారు చేసి చూపించారు. సో వ్యూయర్స్ చూసారు కదా, ఎంత సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా నివారణ మార్గం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అందులోనే దేవుడు మనకి ఈ ప్రకృతి ఇచ్చిన ఒక వరం. ఆ ప్రకృతిలోనే అనేక ఔషధ గుణాలు, అదేవిధంగా మూలికలు, చెట్ల నుండి తగిలే గాలి కూడా మన బాడీలో ఉండే ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తుంది అంటారు. మనం రోజు నిత్యం దారి మధ్యలో ఉండే ఆకుల్ని ఇవేం చెట్లు అనుకుంటాం, కానీ వాటితోటే ఒక మంచి ఔషధాన్ని తయారు చేసి నొప్పులు నివారణ మార్గం అయితే రామకృష్ణ గారు చూపించారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ పెయిన్ ఎంతవరకు తగ్గింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% బాలకిషోర్తో పద్మ ఐటమ్స్ మీడియా విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు